అన్ని మొక్కల్లోనూ ఔషధీ గుణం ఉంటుందమ్మా. మనకు ఆ విషయాలు మన పూర్వీకులు చాలా అద్భుతంగా చెప్పారు. నేనేం చేశానంటే విజ్ఞానాన్ని తీసుకొని ప్రస్తుతం మనందరికీ దొరుకుతున్న మొక్కలు ఏమిటి, ఆ మొక్కల్లో ఉన్న ఔషధీ గుణాలు ఏమిటి, ఏ రోగులకి ఇస్తే వాళ్ళు ఉపశమనం పొందుతున్నారు, దాన్ని ప్రాయోగికంగా చేశాను. బికాజ్ ఐఎమ్ ఏ సైంటిస్ట్. ఎస్ సార్. ఇప్పుడు నాకు అందుకే ఒకసారి ఏ ప్రాబ్లమ్స్కి ఏ కషాయాలు పనిచేస్తే ఒకసారి నాకు చెప్తాను. అది ఒక 70-80 మొక్కల గురించి మేము ప్రయోగాలు చేశాం. స్థూలంగా 7 కషాయాలు, ఈ 3 ఆకుల కషాయాలు క్యాన్సర్కి సంబంధించినటివి. రణపాల, కొత్తిమీర, అరటిబోద మన కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ని, సరే అంటే గౌట్ కానీ, కిడ్నీ స్టోన్స్ కానీ, డయాలిసిస్, క్రియాటినిన్ పెరగటం అలాంటి దానికి. అలాగే హృదయ సంబంధానికి సంబంధించినంత వరకు జముడు కషాయం, కొన్ని జ్యూసెస్ కూడాను తాగమని చెప్తూ ఉంటాను. ఎస్పెషలీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి బూడిద గుమ్మడికాయ, దోసకాయ మరియు సొరకాయ, అంటే కుకుర్బిటేసి అంటారు, అంటే తీగ జాతి కూరగాయలు, ఆ కషాయాలు కానీ, ఆకులు కూడా చాలా మంచివి. ఇవన్నీ శాస్త్రీయంగా క్రమబద్ధంగా ప్రయోగాలు చేసి కనుక్కున్న విషయాలు. అంటే నేను కొత్తగా కనుక్కున్నానని కాదమ్మా, అది ఉన్నవి మళ్ళా రిపీట్ చేసి ఇదే అని ఖచ్చితంగా చెప్పగలిగే స్థితికి తీసుకొచ్చాను. అంటే మనం ఈ సంప్రదాయాన్ని పోగొట్టుకున్నాం, కషాయాల సంప్రదాయం. ఎస్పెషల్లీ మెంతులు కషాయం, మీరు ఎండాకాలంలో తిరిగి వస్తే మెంతులు కషాయం తాగితే మీకు ఏ యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావు. అది నేను చెప్పింది కాదు. అంటే మొత్తం మళ్ళా మనం పోగొట్టుకున్న ఈ ఒరవడిని వెనక్కి తీసుకొచ్చేదానికి గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాము. ఇట్ వర్క్స్. ఇప్పటికీ ఎప్పటికీ పనిచేస్తాయి. అంటే అప్పుడెప్పుడో ఇప్పుడు పనిచేస్తుందా అని కొంతమంది వితండంగా ప్రశ్నలు వేస్తూ ఉంటారు. చేసి చూడు అని చెప్తూ ఉంటారు. జస్ట్ మ్యాటర్ ఆఫ్ 3 నిమిషాలు ఆకుల్ని ఉడకపెట్టడం, అంటే మరుగుతున్న నీళ్ళల్లో 3 నిమిషాలు ఉంచాలి, మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసి ఉంచాలి. ఇట్ ఇస్ కాల్డ్ బ్రూయింగ్ అంటారు కొంతమంది. అది మెల్లిగా తన నీళ్ళల్లో కరిగే గుణాలని వదిలేస్తుంది. సో మీరు ఆకు అవసరం లేదు, జస్ట్ వాటర్ సాల్యుబుల్ కంటెంట్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ యువర్ హెల్త్. అంతెందుకు మీ రక్తాన్ని తేలిక చేస్తుంది, పొలచన చేస్తుంది. మందమైపోయింది మీరు వరి బియ్యము, చక్కెర ఇవన్నీ. ఆ మందమైన రక్తాన్ని మొదటిగా ఫస్ట్ ఎఫెక్ట్ ఏమిటి కషాయాలదంటే, ఏ ఆకు కషాయమైనా మీ రక్తాన్ని పొలచగా చేస్తుంది టు స్టార్ట్ విత్. ఎప్పుడైతే రక్తం పొలచవుతుందో మీ శ్వాసకోశాలు, హృదయం సరిగ్గా పనిచేసేదానికి అనువు. ఎంత అద్భుతం కదా. పైసా ఖర్చు లేదు, దారి మీద వెళ్తున్నారు, తమలపాకు కనిపిస్తుంది, అద్భుతం. అది తమలపాకు కషాయం, తులసి ఆకు, రావి ఆకు, మర్రి ఆకు, వాము ఆకుతో కూడా కషాయం చేస్తారేమో కదా. వాము ఆకు, అతిబల ఆకు. సో ఇవన్నీ కూడా వేడి నీళ్ళ మీద ఆకులు వేసి కాసేపు ఉంచితే 3 నిమిషాలు అంతే, ఎక్కువ అవసరం లేదు. అంటే చాలా మంది కషాయం అంటే దాన్ని వాసన కూడా చూస్తే కింద పడిపోతాం, అంత ఘాటుగా. అలాంటివి అవసరం లేదు. చాలా మైల్డ్గా అమ్మ, వెరీ మైల్డ్ అండ్ వెరీ బ్యూటిఫుల్. అంటే చాలా ప్లెజెంట్గా ఉంటుంది కషాయాలు తాగుతుంటే. అండ్ ఒక రకమైన ఉత్తేజనం అవుతుంది. సో అందరూ కాఫీలు, టీలు ఎందుకు తాగుతారో నాకు అర్థం కాదు. అది అడిక్షన్ అవుతుంది. యు ఆర్ అడిక్టెడ్. కెఫీన్ టీలోనూ ఉంది, కాఫీలోనూ ఉంది కెఫీన్ అని. ఎలాగైతే సిగరెట్లో నికోటిన్ అని ఉంది. ఇప్పుడు అందరూ చాక్లెట్కి అడిక్ట్ అవుతున్నారు. అందులో కూడాను థియోబ్రోమిన్ అని ఒక ఆల్కలాయిడ్ ఉంది. అందుకే అందరూ అడిక్ట్ అవుతారు. అసలు దాని పేరే పెట్టేశారు థియోబ్రోమా అని. దాని పేరే సైంటిఫిక్ నేమ్. సో థియోబ్రోమిన్ అనేది ఒక భయంకరమైన ఆల్కలాయిడ్. అందుకే అందరూ అలా అడిక్ట్ అవుతారు. అలాగే ఈ గుట్కా. కానీ అంత దారుణం అండి. మనిషి ఆరోగ్యం మీద బిజినెస్ ఏంటండి? జనరేషన్స్ పాడైపోతాయండి. ఆరోగ్యం మీద బిజినెస్ చేయట్లేదు, అనారోగ్యం మీద చేస్తున్నాను. డయాబెటీస్ని మేనేజ్ చేసేదానికి మన భారతదేశం నుంచే 20,000 శతకోటి రూపాయలు, 20,000 billion rupees we are paying every year.
సో అనారోగ్యం మీద వాణిజ్యం. అందుకే మిమ్మల్ని అందరినీ రోగులు చేయాలని వీళ్ళంతా పకడ్బందీ ప్లాన్ అన్నమాట. సో ఇప్పుడు షుగర్ వచ్చిన వాళ్ళు చాలా ఏళ్ల నుంచి టాబ్లెట్స్ ఇన్సులిన్ 3 తీసుకుంటున్నారు. నెలలు అంతేనా? అంతే. ఏం చేస్తారు సార్? ఏమి లేదు, సిరిధాన్యాలు తినిపించు, అంబలి తాగించు, కషాయాలు ఇవ్వు. 3 నెలల్లో మీ ఇన్సులిన్ మాయం, మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే మీరు ఏదైనా ఒక హాస్పిటల్ ఏమన్నా పెట్టున్నారండి? హాస్పిటల్ అని లేదమ్మా. మరి ఎలా మీకు కాంటాక్ట్ అవుతారు? అందరికీ విచారాన్ని విషయాన్ని వినిమయం చేసుకుంటున్నాం, అందరికీ చెప్తున్నాం. వేల మంది బాగు చేసుకుంటున్నారు. దాంట్లో డబ్బులు సంబంధమే లేదు, మీరు చెప్పారు కదా. ఆరోగ్యం వాణిజ్యకరణం కాకూడదు. అవును అవును. సో విషయాన్ని అందరికీ పంచుకోవాలి, అదే పని చేస్తున్నాం. మీ ఇంటికి వెళ్ళండి, వంటింట్లోకి వెళ్ళండి, ఆరోగ్యం పొందండి. మీరు ఆరోగ్యం ఎక్కడ పోగొట్టుకున్నారు? వంటింట్లో పోగొట్టుకున్నారు. ఆసుపత్రికి ఎందుకు వెళ్తారు? అక్కడ ఏమీ దొరకదు మీకు. మీకు ట్యాబ్లెట్లు, స్కాన్లు దొరుకుతాయి అంతే. ఒక్కరికి ఆరోగ్యం దొరకలేదు, దొరకదు కూడా. ఆరోగ్యం వంటింట్లో ఉంది, మీరు తినే పదార్థాల్లో ఉంది, మీరు తినబోయే పద్ధతుల్లో ఉంది. కరెక్ట్. ఎప్పుడు తినాలి, ఎప్పుడు 24/7 అని రాత్రి 12 గంటలకు మీరు పలావులు తింటే ఆరోగ్యం ఎలా వస్తుంది? మీరు మిల్లెట్ పలావ్ తిన్నా కానీ ఆరోగ్యం రాదు. నిజంగా ప్రజా ప్రయోజనాల్ని, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఐ థింక్ ఒక టైంకి ఖచ్చితంగా షాప్స్ అన్నా క్లోజ్ అయిపోతే కనీసం ఫుడ్ దొరకకుండా కడుపున ఎండగడితే కనీసం ఆరోగ్యం బాగుంటుందేమో సార్. ఈ అర్ధరాత్రి అవైలబిలిటీ కూడా, అవైలబిలిటీ ఇస్ ఆల్సో మేజర్ ప్రాబ్లమ్ కదా సార్. దట్స్ కరెక్ట్.